అందరికీ నమస్కారం. కథ ప్రేమ మాధుర్యం. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇంజనీరింగ్ కళాశాలలో నా మొదటి రోజు. కాలేజీ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఏదో సాధించానని చెప్పలేని సంతోషం. ఆ రోజు నాన్నతో పోరాడి నాన్నని ఒప్పించి సాధించి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. కారణం, ఆడపిల్లకి చదువెందుకు, ఉద్యోగం చెయ్యాలా ఊరిని ఏలాలా అనే భావాల కల ఇంటిలో పుట్టి పెరిగిన ఆడపిల్లని నేను. మరి నేను సాధించినట్లే కదా. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అందుకే నా మాట కాదనలేక ఒప్పుకున్నారు. నా స్నేహితురాలు సుమ కూడా అదే కళాశాలలో చేరింది కనుక నాన్నని ఒప్పించడము తేలికయింది. నా ఈ విజయంలో తన పాత్ర కూడా ఉంది. ఇద్దరము కంప్యూటర్ బ్రాంచ్లో చేరాము. క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో కనుక్కుని అటువైపుగా వెళ్తున్న మాకు చాలా కంగారుగా ఒక అబ్బాయి మా రూమ్ వైపే వస్తూ అనుకోకుండా నన్ను ఢీకొట్టాడు. పడిపోబోతున్న నన్ను సుమ పట్టుకుంది. ఆ అబ్బాయి సారీ అండి, క్లాస్కి టైం అయిపోతుందని కంగారులో చూసుకోకుండా ఇలా అంటూ నా వైపే చూస్తూ మాటలు మింగేశాడు. సుమ మాత్రం అబ్బాయి మాటలు పట్టించుకోకుండా చివాట్లు పెడుతూనే ఉంది. ఇంకా ఆపివే తల్లి, సారీ చెప్పాడుగా అని తన్ని అక్కడి నుండి క్లాసులోకి తీసుకుపోయాను. కానీ ఆ అబ్బాయి చూపు మాత్రం నాపైనే ఉంది. మా క్లాసులోనికే వచ్చి కూర్చున్నాడు. ఆ అబ్బాయి పేరు రేవంత్. చూడ్డానికి స్మార్ట్గా ఉన్నాడు. ఎత్తు రంగు అన్నీ కలిసి ఆడపిల్లలు కలగానే రాజకుమారులా ఉన్నాడు. ఆ రోజు నుండి కాలేజీలో మా చదువు ప్రారంభమైంది. క్లాసులు బాగానే జరుగుతున్నాయి. కొత్త స్నేహితులు, ముచ్చట్లు అంతా సరదాగా సాగిపోతూ ఉంది. ఇదిలా ఉండగా రేవంత్ ప్రతిరోజు నన్ను ఓరచూపు చూడడం గమనించాను. సుమా చూడవే, రేవంత్ రోజు నన్నే చూస్తున్నాడు. ఎందుకంటావ్? నన్ను ఒక చూపు చూడమంటావా? వద్దే బాబు, నీతో చెప్తే ఇదే సమస్య. తగువుకి ముందుంటావు. రేవంత్ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదే. సరే, నువ్వు చెప్పావు కనుక వదిలేస్తున్నాను. అమ్మయ్య, శాంతించిందా అనుకున్నా నా మనసులో. రోజూ నన్ను రేవంత్ చూడ్డము, అది చూసి ఏంటని నేను కనుబొమ్మలతో సైగ చేయడము, ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపి రేవంత్ తల కిందకు దించేయడము, ఇలా రోజూ ఒక దినచర్యగా మారిపోయింది. ఎదుట పడినా ఏమీ మాట్లాడ్డు. అందమైన చూపు చూసేవాడు అంతే. ఆ చూపులో ఏదో తెలియని నిష్కల్మషమైన ఆకర్షణ ఉంది. ఇలాగే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు రేవంత్ నన్ను అలానే చూసేవాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగే ధైర్యమూ లేదు నాకు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము, మా ఇంటి కట్టుబాట్లు నన్ను ముందుకు అడుగు వేయనీయలేదు. ఇంజనీరింగ్ పూర్తయిపోయింది. నేను, రేవంత్, సుమ ముగ్గురము మంచి మార్కులతో ఉత్తీర్ణమయ్యాము. ఎవరిదాన్నే వాళ్ళు వెళ్ళిపోయాము. ఇక ఇప్పుడు ఇంట్లో ఖాళీగా తింటూ కూర్చోవడమే. ఒకవైపు మా అమ్మేమో వంట నేర్చుకోమని సతాయిస్తూనే ఉంది. మా నాన్న పెళ్లి సంబంధాలు మొదలుపెట్టడానికి ముహూర్తము చూస్తూ ఉన్నారు. మరోవైపు నాకేమో రేవంత్ కాలేజీలో విసిరిన చూపుల బాణాలు కలిసి నాకు దారి తోచడం లేదు. నాకెంత ఆలోచించినా రేవంత్ ఎందుకలా చూశాడు, నాతో ఏమీ ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదు. ఒకనాడు నాన్న అమ్మతో చెప్తున్నారు, ఎల్లుండి శుక్రవారము అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూడు అని. ఆ మాట వినగానే నాకెందుకో తెలియని సిగ్గు ఆవరించి చిన్న నవ్వు నవ్వుకున్నాను. రాత్రి నిద్రపోతూ రాబోయే సంబంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అబ్బాయి ఎలా ఉంటాడు, వాళ్ళకి నేను నచ్చుతానా, ఇలా ఏవేవో ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న నాకు రేవంత్ చూపుల బాణాలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా కలల నిండా రేవంత్ ఆలోచనలే. ఉలిక్కిపడి లేచాను. ఏంటి ఇలా జరుగుతుంది? నాకు రేవంత్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? తను నేను ఇష్టపడుతున్నానా? తానేమీ నాతో ఏమీ చెప్పలేదే, మరి ఎందుకు నాకిలా అనుకుని మంచినీళ్లు తాగి పడుకున్నానే కానీ రేవంత్ ఆలోచనలు నన్ను కుదుటపడనీయలేదు. రాత్రి నిద్ర పట్టకపోవడం వలన పొద్దున్న 8 వరకు నిద్రపోయాను. లేచి ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళి, అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా ప్లీజ్? ఇస్తాను గాని కాఫీ తాగి నువ్వు తొందరగా రెడీ అవ్వాలి. మరి రెడీ అవ్వాలా? అది తొందరగానా? ఎందుకమ్మా? ఎందుకా, మర్చిపోయావా? అబ్బాయి వాళ్ళు వస్తున్నారుగా నేను చూసుకోవడానికి. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. ఇదిగో కాఫీ తొందరగా తాగు. వాడు 10ంటికే వచ్చేస్తామన్నారు. సరే, తయారవుతానులే. అమ్మ చాలా అడావిడిగా ఉంది ఏర్పాట్లలో. నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. కాఫీ తాగి తయారవడానికి గదిలోకి దూరాను. చీర ఎన్నిసార్లు కట్టుకున్నా సరిగ్గా కుదరడం లేదు. కట్టి కట్టి విసుగు పుట్టి ఇంకా చేసేదేమీ లేక అమ్మని పిలిచాను. ఊర్లోనే మా మేనత్త ఉంది. తనని నాన్న పిలిచారు. మొదటి సంబంధం కదా. మా అత్త నాకు చీర కట్టి రెడీ చేసింది. కుందనపు బొమ్మలా ఉన్నావే మేనకోడలా, వచ్చే అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటానని అంటాడేమో నిన్ను చూసి అని నన్ను ఆట పట్టించింది. అంతలోనే అబ్బాయి వాళ్ళు వచ్చారు అన్న మా నాన్న మాట నా చెవిన పడింది. ఎందుకో నాలో ఏదో తెలియని కంగారు పుట్టింది. కాసేపటికి అమ్మాయిని తీసుకురండి, ముహూర్తం దాటిపోతుందని ఎవరో అన్నారు. వెంటనే మా మేనత్త నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టింది.
ఇరువైపులా నిశ్శబ్దము నెలకొంది. కొన్ని నిమిషాలకి అబ్బాయిని చూడమ్మా అని ఎవరో అనగా తలపైకి ఎత్తి అబ్బాయిని చిన్నగా చూశాను. హుందగా కూర్చుని చిరుదరహాసముతో నన్నే చూస్తున్న రేవంత్ని చూసి స్థాణువునైపోయాను. వెంటనే తల దించేసుకున్నాను. నా కళ్ళని నమ్మలేకపోయాను. ఇది కళ లేక భ్రమ అని మరొకసారి తలపైకెత్తి చూశాను. సందేహం లేదు, రేవంతే. అదే చూపు. సిగ్గుల మొగ్గై ముడుచుకుపోయాను. అంతలోనే హఠాత్తుగా అంకుల్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అని అడిగేశాడు రేవంత్. ఇది నాకు మరొక షాక్. అసలు నోరే విప్పని రేవంత్ ఇలా అడగటం ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ నిశ్శబ్దం. మా నాన్నకి ఇలాంటివి నచ్చవు. అసలు అబ్బాయి మనకు నచ్చాడో లేదో తెలుసుకోకముందే ఏంటిలా అని నాన్న సందేహం నాకు తన ముఖంలో కనబడుతుంది. నాన్న నా వైపు చూశారు. నాకు రేవంత్తో మాట్లాడడం ఇష్టమే అని కళ్ళ ద్వారా తెలిపాను. గత్యంతరము లేక మాట్లాడడానికి అంగీకరించారు మా నాన్న. రేవంత్ని నన్ను మేడపైన 2 రూముల బయట కొంత కార్డర్లా ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని. మా నాన్న ఏమీ అమాయకులు కారండోయ్. మాకు కాపలాగా మా మేనత్త కొడుకును కూర్చోబెట్టారు అక్కడ. కాకపోతే వాడి వయసు 10 సంవత్సరాలు. ఇద్దరము కుర్చీల్లో కూర్చున్నాము. మళ్ళా రేవంత్ అదే చూపు. ఏమీ మాట్లాడ్డు. ఆ చూపులో ఏమి మాయ ఉందో తెలియదు గాని నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. అంతలో మా చింటూ ఏదో శబ్దం చేయడంతో ఇద్దరము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాము. ఇంకా లాభం లేదని నేనే చొరవ తీసుకున్నాను. ఇప్పటికైనా మాట్లాడతావా లేదా? ఎందుకు మాట్లాడను? నేను వచ్చిందే అందుకు కదా. అమ్మయ్య, ఇప్పటికైనా గొంతు విప్పినందుకు సంతోషం. ఇన్నాళ్ళు ఈ గొంతు ఎందుకు మూగబోయింది? కావాలనే గొంతు విప్పలేదు రేవతి. నా పేరు అంత అందంగా ఉంటుందని అతని నోటితో వింటేగాని తెలియలేదు నాకు. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదూ? అదేనండి, ఇప్పుడే రేవంత్ పిలిచాడు కదా రేవతి అని. అదే. కావాలనేనా? ఎందుకు? నిన్ను కాలేజీలో కలిసిన, నిన్ను ఢీకొట్టిన క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను. చూడగానే ప్రేమ అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది నిజం. ఎప్పుడు సినిమాల్లో చూడడమే గాని నిజ జీవితంలో చూడగానే ప్రేమ నాకు తారసపడలేదు. కానీ నాకు నీతో జరిగింది. అయితే నా ప్రేమను నీతో ఎందుకు తెలపలేదని నీకు సందేహం రావచ్చు. దానికి కారణం ఉంది. నువ్వు ఎటువంటి కుటుంబంలో నుండి వచ్చావో తెలుసుకున్నాను. అందుకే నా ప్రేమని అంగీకరిస్తావో లేదో అని సందేహం కలిగింది. తెగించి నీకు నా ప్రేమ గురించి చెప్తే నీవెలా స్పందిస్తావో తెలియదు. ఓకే అంటే సంతోషము. ఒకవేళ నువ్వు నిరాకరిస్తే 4 సంవత్సరాలు ఒకే చోట చదవాలి మనం. అప్పుడు నేను నిన్ను చూసుకునే భాగ్యాన్ని కోల్పోతాను. ఉన్న 4 సంవత్సరాలు నిన్ను మౌనంగా ఆరాధించుకునే భాగ్యాన్ని కోల్పోదలుచుకోలేదు. తొలిచూపులో నీ అందము నన్ను ఆకర్షించింది. ముద్దులొలికే నీ మోము చూస్తూ యుగాలైనా గడిపేయవచ్చు అని అనిపించింది. రోజురోజుకి నీ అందంతో పాటు నీ వ్యక్తిత్వము, సంస్కారము, సభ్యత నిన్ను మరింత ఆరాధించేటట్లు చేశాయి. అన్నీ కలబోసిన పుత్తడి బొమ్మో నీవు. నా తొందరపాటుతో నిన్ను చేజార్చుకోవడము నాకిష్టం లేదు. అందుకే నా ప్రేమ విషయము నీకు తెలపలేదు. అయినా రోజు నిన్ను చూస్తూ, నిన్ను ఆరాధిస్తూ నాలోనే నా ప్రేమను దాచుకుని ఆనందంగానే గడిపాను. ఈ అందాల బొమ్మ సుగుణాల రాశిని నా సొంతం చేసుకోవాలంటే సరైన పద్ధతిలోనే వెళ్ళాలని చాలా ఆలోచించాను. మా ఇంట్లో చెప్తే ఎలా స్పందిస్తారో అని ఆలోచిస్తూ నీ జ్ఞాపకాల్లో విహరిస్తూ గెడ్డాన్ని పెంచుకుని దేవదాసులా తిరుగుతున్న నాకు విషయం ఏమిటని అమ్మ గుచ్చుగుచ్చి అడిగింది. అమ్మ కదా అన్నీ కనిపెట్టేసింది. నేనేమీ దాచలేక మొత్తము చెప్పేశాను. నా ఆలోచనని తనతో చెప్పేశాను. మీ ఇంట్లో నీకు పెళ్లి చూపులు మొదలు పెడుతున్నారని తెలుసుకున్నాను. మనం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళి పద్ధతిగా అడుగుదామా అమ్మా అని అమ్మని అడిగాను. మా అమ్మ అందుకు అంగీకరించి నాన్నని ఒప్పించి ఇక్కడి వరకు నన్ను తీసుకువచ్చింది. ఇప్పటికైనా నా మనసులో మాట నీకు చెప్పకపోతే నువ్వు మీ నాన్న చెప్పినట్లే విని నన్ను ఎక్కడ కాదంటావో అనే భయానికి ముందే నీతో మాట్లాడాలని కోరాను. ఈ దీనుడను ఇప్పటికైనా కనికరిస్తావా రేవతి అని మోకాళ్ళ మీద కూర్చుని ఎక్కడి నుండి తీశాడో తెలియదు చేతిలో గులాబీ పట్టుకుని నాకు అందిస్తూ అభినయ నయనాల సోగ్గాడు చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించాడు. నా చిరు ఎద తడిసింది ఆ వానలో. తన త్వరితానికి తబ్బిబ్బింది నా స్వాంతనము. ఇంకేం చేస్తాను, కాదనలేకపోయాను. నాన్నని ఒప్పించగలననే ధైర్యముతో గులాబీని అందుకుని అంగీకారాన్ని తెలిపాను. నా జీవితంలో ఇంత అందముగా, ఇంత పద్ధతిగా, అది నాకు ఇలా లవ్ ప్రపోజల్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నా హృదయమంతా ఆనందముతో నిండిపోయింది. ఇంతలో కింద నుండి మాకు పిలుపు రావడంతో కిందకు దిగాము. నాన్న రేవంత్ వాళ్ళ నాన్నగారితో ఏవో మాట్లాడుతున్నారు. కాసేపటికి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నేను గబగబా మేడపైకి వెళ్ళాను. కారులోకి ఎక్కుతూ రేవంత్ చూపులు నన్నే వెతుకుతున్నాయి. అంతలోనే పైకి చూశాడు నన్ను. చిన్న చిరునవ్వుతో నాకు టాటా చెప్పాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న ఏవేవో మాట్లాడుకుంటున్నారు. తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. ఆ రోజు రాత్రంతా నాకు రేవంత్ జ్ఞాపకాలే. అతను తన ప్రేమను తెలిపిన తీరు,
అతని మాటలు, నవ్వు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఆ రాత్రి మొత్తం నా మనసంతా రేవంత్ ఆక్రమించుకున్నాడు. ఏమాయ చేశాడో మరి. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. పొద్దున్న నిద్రలేచేసరికి అమ్మతో నాన్న అన్న మాటలు నా చెవిన పడ్డాయి. ఖచ్చితంగా అవి రేవంత్కి సంబంధించినవే. నిన్న చూసి వెళ్ళారో లేదో, అప్పుడే అమ్మాయి నచ్చింది, మీ సమాధానం కోసము చూస్తున్నాము, త్వరగా నిర్ణయం తెలపండి అంటూ ఫోన్ చేశారు. అవునా అండి, ఎప్పుడు చేశారు? అరే, అంత తొందరపడితే ఎలా? మంచి చెడు నలుగురిని అడిగి తెలుసుకోవద్దు? ఇందాకనే ఫోన్ చేశారులే. మన అమ్మాయి వాళ్ళకి అంత బాగా నచ్చింది మరి. దీనికి సంతోషించక అలా చిరుబుర్లాడతారెందుకు? అమ్మ అంటూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. అది చూసి నాన్న, రా బంగారు తల్లి రా, నువ్వు చెప్పింది నిజమేనే, మన బంగారము ఎవరికైనా ఎందుకు నచ్చదు అని నన్ను గారం చేశారు. అమ్మాయిని అలా పొగుడుతూ ఉండకపోతే అబ్బాయి వాళ్ళ గురించి వాకప్ చేయకూడదు. సరే, దీనికి ఏమొచ్చినా ఆపలేము. నేను బయలుదేరుతున్నానురా తల్లి అని నాన్న బయటికి వెళ్ళిపోయారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. అమ్మా నాన్న మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి గురించి అందరూ మంచిగానే చెప్తున్నారు. కుటుంబానికి కూడా మంచి పేరు ఉంది. మంచి ఆస్తిపరులే. ఈడు జోడు బాగుంది. మరి దేని గురించి మీ ఆలోచన? అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మొదటి చూపులకే మనం ఎందుకు కంగారు పడాలి? ఇంకా మంచివి సంబంధాలు వస్తాయేమో కదా. మీరు చెప్పింది వాస్తవమే. మరి ఆలోచించండి. ఆ మాటలు వినగానే నాకు దిగులు పట్టుకుంది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. రేవంత్ వాళ్ళ ఇంటి నుండి కబుర్ల మీద కబుర్లు చేస్తూనే ఉన్నారు. మీ నిర్ణయం తెలపండి అని. నాకు తెలుసు ఇదంతా రేవంత్ పనే అని. కానీ నాన్నకి కోపం వచ్చి ఎక్కడ ఈ సంబంధం వద్దని చెప్తారేమో అని ఒక పక్క అనుమానం మొదలైంది. అందుకే ఇక లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఒక కాగితం మీద ఇలా రాశాను. నాన్న, నాకు రేవంత్ నచ్చాడు. అతనితో పెళ్లి నాకు సమ్మతమే అని వ్రాసి నాన్న కళ్ళద్దముల బాక్స్ కింద పెట్టాను. ఒకరోజు తర్వాత అమ్మ నా దగ్గరకు వచ్చి, కాగితం పెట్టే ముందు నాకు చెప్పవా? ఏమైందమ్మా? నాన్న కోపగించుకున్నారా? మీ నాన్న చూడకముందే ఆ కాగితాన్ని నేను చూసి చించి చెత్తబుట్టలో పడేశాను. ఎందుకని చించేశావమ్మా? నాన్న ఏమనుకుంటున్నారో నా గురించి అని. ఈ బుద్ధి చీటీ పెట్టకముందు ఉండాలి. ఇప్పుడు అనుకుని ఏమి లాభం? ఏం చేయను? రేవంత్ మీదున్న ప్రేమ అలా చేయించింది. ఇలా నాలోనే ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాన్న రేవంత్కి నాకు పెళ్లి నిశ్చయించారు. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. పసుపు కుంకాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ రోజు రేవంత్కి నాకు ఎంతో అపురూపమైన రోజు. ఉంగరాలు మార్చుకున్నాము. కళ్ళతోనే ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. బాసలు చేసుకున్నాము. మొత్తానికి సాధించావు బాస్ అని సుమ రేవంత్పై చతుర్లు వేసింది. నాన్న అని కళ్ళతో సుమని మందలించాను. మూడము రావడం వలన పెళ్లి ముహూర్తము 3 నెలలు వాయిదా పడింది. ఒకరోజు రేవంత్ వద్ద నుండి ఉత్తరం వచ్చింది నాకు. అదే నా మొదటి ప్రేమలేఖ. అందుకున్నాను. లేఖ ఆనందముగా, రుచి చూశాను ఆత్రముగా, ఆస్వాదించాను లేఖలోని పరిమళాలను. ఎంత బాగా రాశాడు! కవులకైనా సాధ్యమా ఆ వర్ణన అనిపించింది. అంత బాగా రాశాడు. ప్రియ అని రాద్దామంటే ఆ పదము సరిపోదనిపిస్తుంది. రేవతి అని సంబోధిద్దామంటే చిన్నదనిపిస్తుంది. ఇంకా ఏవేవో. మోడులాంటి ఈ జీవితంలోకి చిగుల్లా ప్రవేశిస్తావని నీకోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తూ నీ రేవంత్ అని చాలా బాగా రాశాడు. ఉత్తరం చదువుతూ నాలో నేనే మురిసిపోయాను. రేవంత్ నాకు ఉత్తరం రాసిన విషయం నాన్నకు తెలిసి ఇలాంటివి పెళ్లికి ముందు నేను అనుమతించను అని ఖచ్చితంగా చెప్పేశారు. వాళ్ల భయాలు వాళ్ళకి ఉంటాయి కదా. అందుకే ఏం చేస్తాను మరి? నా భావాలన్నీ కవితలు, ఉత్తరాల రూపంలో రాసుకుని వాటిని భద్రపరుచుకున్నాను. అయితే రేవంత్ రాసిన ఉత్తరాన్ని దొంగచాటుగా రోజూ చదువుకున్నాను. ఎందుకంటే అదే నా మొదటి ప్రేమలేఖ కదా మరి. 3 నెలలు 3 యుగాలుగా గడిచాయి మా ఇద్దరికీ. మొత్తానికి ఆ శుభతరుణము రానే వచ్చింది. మా పెళ్లి అంగరంగ వైభవముగా జరిగింది. ఇరువైపుల నుండి పెళ్లికి పిలిచిన అందరూ వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అప్పగింతలు జరిగిపోయాయి. పంతులుగారు మాకు అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే, రేవంత్, నా పక్కనే రేవతి నక్షత్రం ఉండగా మీరు మళ్ళీ వేరే చూపిస్తారేమిటి పంతులుగారు అని అనేసరికి అందరూ ఒక్కసారిగా పకపకా నవ్వారు. సరదా మనిషే అని అనుకుని నేను నవ్వుకున్నాను. అందరూ అప్పగింతల సమయంలో ఏడుస్తారని విన్నాను. కానీ నాకు ఏడుపు రాలేదు. బహుశా అదే ఊర్లో ఉంటాననో, లేక మనసుకి నచ్చిన వాణ్ణి చేసుకుంటున్నాననో మరి తెలియలేదు. మా నాన్నకి నేను ఏకైక కూతున్న అవడం వలన చిన్నాన్న కొడుకు తమ్ముడి స్థానంలో ఉండి చేయవలసిన అన్ని కార్యాలు పూర్తి చేశాడు. హోమం చుట్టూ తిరుగుతున్నప్పుడు రేవంత్ నా వెనక నిల్చుని తన చేతుల్ని నా నడుముకు ఇరువైపుల నుండి నా చేతుల కింద తన చేతులను ఉంచి హోమంలో పేలాలు వేస్తున్నప్పుడు రేవంత్ నాకు అత్యంత సమీపముగా రావడము అదే తొలిసారి. అతని బాహువుల్లో బందీనైపోయినట్లుగా అతని శ్వాస నాకు అత్యంత సమీపముగా, తన చేతులు నా చేతులను తాకుతూ ఆ తొలి స్పర్శలో నన్ను నేను మైమర్చిపోయాను.
పెళ్లిలో ప్రతి తంతుని ఆస్వాదించాము ఇరువురము. అన్నీ ముగిశాక అత్తవారింట్లో అడుగుపెట్టాను. అంతా కొత్తగా, గమ్మత్తుగా, బిడియముగా, ఏదో తెలియని కంగారు ఆవహించాయి నన్ను ఒక్కసారిగా. వ్రతము, రిసెప్షన్ అన్నీ చక్కగా జరిగాయి. అన్నట్లు అసలు విషయం చెప్పలేదు కదూ. మంచి ముహూర్తాలు లేకపోవడం వలన శోభనము 15 రోజులు వాయిదా పడింది. ఇంకా ఈ 15 రోజులు మా అవస్థలు చూడాలి. ఎదుట పడతాము, ఒక ముద్దు కూడా పెట్టుకోలేము. రేవంత్ నాకు దగ్గరగా వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నించడం, అంతలోనే ఏ దూరం అని ఎవరో అరవడం. అంతే, బొంగమూతి పెట్టుకుని రేవంత్ అక్కడి నుండి వెళ్ళిపోవడం. రోజు ఇదే తంతు. భలే నవ్వు వచ్చేది నాకు రేవంత్ అవస్థ చూసి. లోపలే తమాయించుకున్నాను నవ్వుని. ఒకరోజైతే రేవంత్ నాతో రాత్రి అందరూ పడుకున్నాక ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా మేడ మీదకి రా రేవతి. అమ్మో, నేను రాను రేవంత్, నాకు భయం. భయం ఎందుకు, నేనున్నానుగా. నువ్వున్నావనే నా భయం, ఏం చేస్తావో అని. ప్లీజ్ రేవతి, ప్లీజ్ రావా? సరే, ప్రయత్నిస్తాను రావడానికి. ప్రయత్నం కాదు, తప్పకుండా రావాలి. ఎదురు చూస్తూ ఉంటాను. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వస్తానని చెప్పాను గాని ఒకటే భయం, వెళ్ళనా వద్దా? ఇలా చాలాసేపు ఆలోచించాను. ధైర్యం చేసి వెళ్దామని లేచాను. నాకు తోడుగా మా మేనత్త నాతో కూడా మా అత్తగారింటికి వచ్చింది. నేను లేవడం గమనించి ఎక్కడికి అని అడిగింది. అంతే, ఒక్కసారిగా గుండె జారినట్లు అనిపించింది. ఏమీ లేదత్తా అని ఏదో చెప్పబోతుంటే, నాకు తెలుసులేవే, అబ్బాయి రమ్మన్నాడు కదా అంది. నీకెలా తెలుసు అని ఆశ్చర్యముగా చూశాను. ఇవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళమేనే పిల్ల అని పడుకోమంది. అంతే, వెంటనే దుప్పటి కప్పుకుని పడుకుండిపోయాను. పాపం రేవంత్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకుని పడుకుండిపోయాను. తెల్లారింది. స్నానం అన్నీ ముగించుకుని గదిలో నుండి బయటకు వచ్చిన నా కళ్ళు రేవంత్ని వెతుకుతూనే ఉన్నాయి. ఎక్కడా రేవంత్ జాడే లేదు. నా మీద బాగా కోపం వచ్చి ఉంటుంది అని అనుకుని వంటగదిలోకి వెళ్ళాను. అక్కడా లేడు. తర్వాత గమనిస్తే రేవంత్ నా చుట్టుపక్కలే తిరుగుతున్నాడు, కానీ నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎందుకలా అని నాకు అనుమానం వచ్చి మొత్తానికి రేవంత్ని పట్టుకుని, విషయం ఏమిటి, ఎందుకు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు? సారీ రేవతి, రాత్రి బాగా నిద్ర పట్టేసింది, మేడ మీదకి రాలేకపోయాను. పాపం నువ్వు నా కోసం వచ్చి ఉంటావు కదా. నాకు కోపం వచ్చింది, కానీ వెంటనే నవ్వు వచ్చేసింది. నేను నవ్వడం చూసి రేవంత్, ఎందుకలా నవ్వుతున్నావు? నేను కూడా రాలేదు. అవునా, నువ్వు రాలేదా? అమ్మయ్య, నేనంత కంగారు పడ్డానో తెలుసా? మేమిద్దరం నవ్వు ఆపుకోలేకపోయాము. అంతలోనే ఎవరో వస్తున్న అలికిడి అయ్యేసరికి ఎక్కడే వాళ్ళం అక్కడికి జారుకున్నాము. హోటల్కి వెళ్తే టేబుల్ కింద ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవడం, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవడం, దొంగతనంగా కలుసుకోవాలనుకోవడం అన్నీ భలే గమ్మత్తుగా జరిగాయి ఆ 15 రోజులు. పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవడం, ఇది అందరికీ రాని అదృష్టమని నేను ఆనందించాను. మొత్తానికి మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అదేనండి మా శోభనం రోజు. నన్ను మా మేనత్త బాగా అలంకరించింది. చెవిలో ఏవేవో చెప్పింది నాకు. అవేమీ అర్థం కాలేదు. నా మనసు నిండా రేవంత్ నిండిపోయి ఉన్నాడు. పంతులుగారు వచ్చారు. దంపత తాంబూలాలు ఇప్పించారు మా ఇద్దరి చేత. బంతులాట ఆడిపించారు. ఏవేవో తతంగాలు జరిపించారు. మొత్తానికి మమ్మల్ని గదిలోకి పంపించారు. ఎందుకో తెలియదు, ఒక్కసారిగా సిగ్గు ఆవహించింది నన్ను. రేవంత్ నాకు దగ్గరగా వచ్చేసరికి నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ రేవంత్ నన్ను దగ్గరికి తీసుకుని, నీ గురించి మీ వాళ్ళ గురించి చెప్పు అన్నాడు. ఇంక అంతే, నా భయము బిడియము అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అల్మారాల నుండి ఒక ఫైల్ తీసి రేవంత్ చేతిలో పెట్టాను. ఏమిటి ఇది అన్నట్లు రేవంత్ నా వైపు ప్రశ్నగా చూశాడు. తొలి రాత్రి బహుమతి అని మెల్లగా చెప్పాను. నీకు చేరవేయలేని నా మదిలోని భావాలను అక్షర రూపంలో వ్రాసి లేఖలుగా వ్రాసుకుని ఇన్నాళ్ళు నా దగ్గరే పదిలముగా దాచుకుని నీకిస్తున్నాను. వీటిని ప్రేమలేఖలు అనుకుంటావో, నా మనోసుమాలుగా అనుకుంటావో నీ ఇష్టం. ఇది నా మొదటి ప్రేమలేఖ అని వివరించాను. వాటిని అందుకుని చదివాడు. ఎంత బాగా వ్రాసావు అని నా పెదవులపై తొలి ప్రేమ సంతకము చేశాడు. అది మొదలుకుని తెల్లవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాము ఇద్దరము. అలా ఎప్పుడు పడుకున్నామో మాకే తెలియలేదు. మనసులు కలిసిన తర్వాత, మాటలు కలిసిన తర్వాత తనువులు ఏకమయ్యాయి. రేవంత్ కౌగిల్లో గువ్వలా ఒదిగిపోయాను. మా అనురాగ బంధాన్ని చూసిన అందరూ మీది మేనరికమా అని, ప్రేమ వివాహమా అని అడుగుతున్నారు. ఏమి చెప్పాలో అర్థం కాక మాలో మేము నవ్వుకుంటున్నాము. మధురమైన ప్రేమకు సాక్షిగా ముడిపడిన మా అపురూప బంధం పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహ బంధం కదా మరి.